కస్టమర్ మాస్టర్ డేటాలో అండి మనకి అడ్రస్సు, మార్కెటింగు, అలాగే మనకి అన్‌లోడింగ్ పాయింట్స్ వీటి గురించి ఉంటుంది. అడ్రస్, అడ్రస్. మార్కెటింగ్, అన్‌లోడింగ్ పాయింట్స్. ఓకే. ఇక్కడ మనం మాస్టర్ డేటాలో ఏ వాల్యూస్ ఇచ్చినా సరేనండి, జస్ట్ వాటిని ఏంటి అనంటే డేటా ఎంట్రీ లాగా చూడొద్దు. అవి క్లయింట్‌కున్న ప్రాబ్లమ్స్‌ని ఆర్ ఫెయిల్యూర్స్‌ని ఎలా ఓవర్‌కమ్ చేస్తుంది ఈ డేటా. ఇప్పుడు ఏదైనా సింపుల్‌గా చెప్పాలంటే అండి, ఒక ఫెయిల్యూర్‌ని ఓవర్‌కమ్ చేయాలి అనంటే కంపల్సరీ అక్కడ డేటా ఉండాలండి. సింపుల్ లాజిక్. డేటా లేకుండా మనం ఏది చేయలేం. ఓకే. సో, అవును. ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మార్కెటింగ్‌లో ఎంటర్ చేసిన డేటా గాని, అన్‌లోడింగ్ పాయింట్‌లో ఎంటర్ చేసిన డేటా గాని, లేదంటే కంపెనీ కోడ్‌లో ఎంటర్ చేసిన డేటా, సేల్స్ ఏరియా డేటాలో ఎంటర్ చేసిన డేటా, ఏ ప్రాబ్లమ్‌ని ఆర్ ఏ ఫెయిల్యూర్‌ని ఓవర్‌కమ్ చేయొచ్చు దీని ద్వారా. దాని నుంచి క్లయింట్‌కి బెనిఫిట్ అనేది మనం ఎలా చూపించొచ్చు అనేది మనకి తెలిసుండాలండి. ఓకే. డేటా ఎంట్రీ అంటే జస్ట్ హ్మ్. ఎవరైనా డేటా ఎంట్రీ అనేది చేస్తారు. డాక్యుమెంట్ ఓపెన్ చేయటం, డేటా ఎంట్రీ చేయటం, సేవ్ చేయటం. ఇది ఎవరైనా చేయగలరు. కానీ ఆ వాల్యూస్ మనకెలా యూజ్ అవుతాయని తెలుసుకోవటం అనేది మన రెస్పాన్సిబిలిటీ యాస్ ఎ కన్సల్టెన్సీ. ఓకే. సో, మార్కెటింగ్ అనేది క్లయింట్ ప్రయారిటీ గురించి అంటే కస్టమర్ గనక మన క్లయింట్ గనక తన యొక్క కస్టమర్స్‌ని మేనేజ్ చేసుకోలేకపోతున్నాడనుకోండి. అంటే ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరికి తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, డిస్కౌంట్స్ లేదా వేరే అదర్ బెనిఫిట్స్ ఎవరికివ్వాలి అనేది తెలుసుకోలేకపోతుంటే, అది ఇక్కడ మార్కెటింగ్‌లో మనం ఎంటర్ చేసే డేటా ప్రకారం మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే. అంటే వాళ్ళ అవును. కస్టమర్స్ యొక్క సేల్స్, ఇండస్ట్రీ, ఎంప్లాయీస్, సబ్ ఇండస్ట్రీ, వాళ్ళ మార్కెట్ షేర్ ఈ డీటెయిల్స్ ఈ వాల్యూస్ అన్నీ మనం ఎంటర్ చేసాం కాబట్టి దాని ప్రకారం మనం ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ అన్‌లోడింగ్ పాయింట్స్ అండి. అన్‌లోడింగ్ పాయింట్స్ అనేది ఏంటంటే, మన షిప్‌మెంట్‌కి సంబంధించి మన ప్లానింగ్‌కి యూజ్ అవుతుంది. అంటే, మన క్లయింట్‌కి డిఫరెంట్ డెలివరీస్ ఉంటాయి పర్టిక్యులర్ డేన. ఆ డెలివరీస్ అన్నీ గూడా తను పర్ఫెక్ట్‌గా మేనేజ్ చేసుకోవాలి అంటే, మేనేజ్ చేసుకోవటం అంటే ఏంటి? కాస్ట్ ఎఫిషియన్సీగా ఆన్ టైమ్‌లో డెలివరీ అయ్యేటట్టుగా ఆ షిప్‌మెంట్ ప్రాసెస్‌ని మనం డిజైన్ చేయగలగాలి. ఫస్ట్ అవి డిజైన్ చేయాలంటే మనకు కావాల్సిన డేటా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుందండి. అన్‌లోడింగ్ పాయింట్స్ దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది. అవును. నెక్స్ట్. నెక్స్ట్ కాంటాక్ట్ పర్సన్ కూడా చెప్పారు. అది కూడా అవునండి. నాకు కాంటాక్ట్ పర్సన్ అర్థమైందండి కూడా ఉంది. కాంటాక్ట్ పర్సన్ అనేది ఏంటి అంటే, మనం ఒక క్లయింట్‌కి సంబంధించి గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయాలి అనంటే, అక్కడున్న పర్సన్స్‌తో మనం ఆహ్, ఎక్కువ వాళ్ళ పీరియడ్ మనం హ్యాబిట్స్, బర్త్‌డేస్. ఎగ్జాక్ట్‌లీ అండి. వాటికి సంబంధించిన హ్మ్. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయడం వల్ల ఏంటి అంటే, మన కంపెనీ మీద గుడ్ రెప్యుటేషన్ అనేది తెచ్చుకోవటానికి యూజ్ అవుతుంది. సింపుల్ థింగ్ మార్కెటింగ్. అవన్నీ గూడా మార్కెటింగ్‌లో ఉండే స్ట్రాటజీస్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ కంపెనీ కోడ్ డేటా అనేది కంప్లీటెడ్‌గా ఫైనాన్స్ ఫీకో వాళ్ళకి సంబంధించిందండి. దానికి మనకి సంబంధం అనేది ఉండదు. సో, మెయిన్ మన టాస్క్ ఏదైతే ఉంది అనుకుంటే, అది సేల్స్ ఏరియా డేటా అనమాటండి. ఇక్కడ సేల్స్ ఏరియా డేటాలో మనం ఎంటర్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్ మనకు తెలిసుండాలి. అందులో ఫస్ట్ ఉండేది ఏంటి అంటే షిప్పింగ్ అనమాటండి. ఓకే. అందులో ఫస్ట్ సేల్స్ ఉంటుంది. షిప్పింగ్ ఉంటుంది. అలాగే బిల్లింగ్. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్నర్ ఫంక్షన్స్. పార్ట్నర్ ఫంక్షన్స్. సో, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ యాస్ ఏ ఎస్‌డి పాయింట్ ఆఫ్ వ్యూలో తను సేల్స్ ఎక్కడ ఎక్కువ అమ్మగలుగుతున్నాడు, ఏ కస్టమర్స్ ఎక్కువగా కొంటున్నారు అనేది తను తెలుసుకోవాలనుకుంటున్నాడనుకోండి. ఓకే. అంటే తను అలా మేనేజ్ చేయాలనుకుంటున్నాడు. అప్పుడు మనం ఏ ట్యాబ్‌లో ఉన్న డేటాని యూజ్ చేస్తామంటే, సేల్స్ ట్యాబ్‌లో ఉన్న డేటాని యూజ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్
సేల్స్ ట్యాబ్‌లో ఏమేమి డీటెయిల్స్ ఉండొచ్చు అంటే సేల్స్ డిస్ట్రిక్ట్, అలాగే ఈ డిస్ట్రిక్ట్ ఏ సేల్స్ ఆఫీస్‌లో ఉంది, ఈ ఆఫీస్‌లో ఏ గ్రూపు. ఓకే. బేసిక్‌గా ఈ డిస్ట్రిక్ట్, దానికి ఆఫీసు, ఆ ఆఫీస్‌లో వర్క్ చేసే గ్రూప్. ఇవన్నీ గూడా మనం ఎవరికి అసైన్ చేస్తున్నామంటే కస్టమర్‌కి అసైన్ చేస్తున్నామండి. దేనికి? ఓకే. అక్కడ వాల్యూస్ అంటే సేల్స్ డిస్ట్రిక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే ము విజయవాడ ఆర్ ముంబై ఆర్ నెల్లూరు సంథింగ్. సేల్స్ ఆఫీస్ అనేది ఏంటి అంటే ఎక్కడైతే మన బ్రాంచ్ జోనల్ ఆఫీస్ ఉంటుందో ఆర్ బ్రాంచ్ ఆఫీస్ ఉంటుందో అంటే యాక్చువల్‌గా ఎక్కడి నుంచి సేల్స్ అనేవి జరుగుతున్నాయి. మన ప్రొడక్ట్ ఎగ్జాక్ట్‌లీగా ఎక్కడి నుంచి కస్టమర్‌కి రీచ్ అవుతున్నాయి. కస్టమర్ మన ప్రొడక్ట్‌ని ఎక్కడ బై చేస్తున్నాడు అని చెప్పే ఏరియానే సేల్స్ ఆఫీస్ అంటాం. అందులో వర్క్ చేసే టీమ్ ఆఫ్ పర్సన్స్‌ని మనం సేల్స్ గ్రూప్ అనుకోండి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ గూడా కస్టమర్‌కి అసైన్ చేసుకుంటున్నాం అన్నమాట. దీనివల్ల ఏంటి క్లయింట్‌కి ఉండే బెనిఫిట్ ఏంటి? క్లయింట్ ఎలాంటి ఫెయిల్యూర్‌ని మనం ఓవర్‌కమ్ చేయొచ్చు? సింపుల్. ఏ కస్టమర్‌ని ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ హ్యాండిల్ చేయాలని ముందు అసైన్ చేసుకున్నాం అనుకోండి. ఓకే. నేను మళ్ళీ చెప్తున్నాను. ఏ కస్టమర్స్‌ని ఏ గ్రూప్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ హ్యాండిల్ చేయాలి? ఏ సేల్స్ ఆఫీస్ నుంచి సేల్స్ చేయాలి? అది ఏ డిస్ట్రిక్ట్ నుంచి సంథింగ్ డిస్ట్రిక్ట్ అంటే అక్కడ సేల్స్ రిపోర్టింగ్ అనుకోండి. దీన్ని వదిలేద్దాం. ఈ సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్ అనేది కస్టమర్‌కి అసైన్ చేయటం వల్ల అక్కడ మన టాస్క్ సింపుల్ అయిపోతుందండి. మీకు స్టార్టింగ్‌లో చెప్పాను. మీరు ఏదైనా కంట్రోల్ మేనేజ్ చేయాలి అనంటే మీకున్న ఆహ్, ఐటెమ్స్‌లో మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ ఏంటి? డివిజన్. డివైడ్ చేసేయండి. అక్కడున్నది డివైడ్ అనేది చేసేస్తే మీ ముందు ఎలాంటి టాస్క్ ఉన్నా మీరు కంట్రోల్ చేయగలుగుతారు. సో, ఇక్కడ క్లయింట్ కస్టమర్స్‌ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అంటే ఒక 1000 మంది కస్టమర్స్, 2000 మంది, 5000 మంది, 10,000 మంది, లక్షల మంది కస్టమర్స్ అయిపోయారు. అయ్యో! నాకు లక్షల మంది కస్టమర్స్ ఎందుకు? నేను మేనేజ్ చేయలేను. నాకొద్దని చెప్తామా? లేదు. ఆ లక్షల మంది కస్టమర్స్ అయినా మనం మేనేజ్ చేయగలగాలి. అది ఎలా చేస్తున్నాం? డివైడ్. ఓకే. కంట్రోల్ అండ్ మేనేజ్‌మెంట్ ఎప్పుడు గూడా అండి బేసిక్ స్టెప్ ఏంటి అంటే డివైడ్. ఇక్కడ డివైడ్ ఎలా చేస్తున్నాం? సేల్స్ ఆఫీసు, సేల్స్ గ్రూప్ ద్వారా కస్టమర్‌ని డివైడ్ చేసేస్తున్నామండి. ఓకే. ఈ కస్టమర్సా? మీరు చూసుకోండి. ఈ కస్టమర్సా? మీరు చూసుకోండి. ఈ కస్టమర్స్ అయితే మీరు చూసుకోండి. సింపుల్‌గా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాంకింగ్‌లో పర్సనల్ లోన్స్ ఉంటాయి, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, వెహికల్ లోన్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళు సేల్స్ ఆఫీస్‌లో టీమ్ ఆఫ్ పర్సన్స్‌ని ఏం చేస్తున్నారంటే డివైడ్ చేసేస్తారండి. ఓకే. ఈళ్ళు క్రెడిట్ కార్డ్ కస్టమర్సా? మీరు చూసుకోండి. పర్సనల్ లోన్ కస్టమర్సా? మీరు చూసుకోండి. అలాగే వెహికల్ లోన్సా? మీరు చూసుకోండి. అక్కడ ఏమవుతుంది? కస్టమర్‌ని బట్టి మనం అక్కడ డివైడ్ చేసి అంటే కస్టమర్స్‌ని మనం డివైడ్ చేసాం కాబట్టి మన టాస్క్ ఈజీ అయిపోతుందండి. అక్కడ 100 మంది కాదు, 1000 మంది కాదు, లక్షల మంది కస్టమర్స్ వచ్చినా మనం ఆల్రెడీ డివైడ్ చేసి ఉంచుకున్నాం కాబట్టి, అక్కడ పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్‌ని బట్టి అక్కడ టాస్క్ సింపుల్ అయిపోతుంది. ఓకే. అంటే అక్కడ జరిగే ప్రాసెస్ ఏమవుతుంది? ఈజీ అయిపోతుంది. సో, అక్కడ కస్టమర్స్ స్ట్రెంత్ కస్టమర్స్ అనేవాళ్ళు డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు. ఏ కంపెనీకైనా సరే. జనరల్‌గా ఏ కంపెనీకైనా డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు. అలా ఇంక్రీజ్ అయిన కస్టమర్స్‌ని ప్లస్ ప్రీవియస్ కస్టమర్స్‌ని అందరిని గూడా మనం మేనేజ్ చేసుకోగలగాలి. అలా మేనేజ్ చేసుకోవాలంటే డివైడ్ చేయాలి. ఇక్కడ ఎలా డివైడ్ చేస్తున్నారు? సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్ ద్వారా డివైడ్ చేస్తున్నారన్నమాట. ఓకే. నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి. చెప్పండి. ఇప్పుడు ఒక కస్టమర్ లాయల్‌గా ఉంటారు. కొన్ని బ్రాండ్స్‌కి మనం వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము. ఓకే. బానే ఉంది. కానీ కొన్ని కొన్ని సార్లు ఏమవుతదంటే, కొన్న తర్వాత కొంచెం అంత మంచిగా అనిపించలేదు. ఆ లాయల్టీ మిస్ అయిందంటే వాళ్ళు సాటిస్ఫై చేయలేదు కస్టమర్‌ని. అయితే అతను వేరే బ్రాండ్‌కి స్విచ్ అవుతున్నాడు. స్విచ్ అయ్యాడు. వేరేవి కొనేసుకున్నాడు. కానీ ఎస్ఏపీలో సేమ్ ఆ కస్టమర్ అదే ఇన్ఫర్మేషన్ ఉంటది. అంతేగాని ఇప్పుడు కొత్తది కొనుక్కున్నది ఉండదు. అప్పుడు అది ఏమంటారు? కన్‌ఫ్యూజన్ ఏమన్నా ఎర్రర్స్ కదా! అది. ఓకే. అంటే అది ఇప్పుడు మనం అలా ఏమన్నా
మీరు అడిగిన డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైతే ప్రొడక్ట్ సేల్ చేస్తామో అది కస్టమర్‌కి నచ్చక వేరే బ్రాండ్ ఆర్ వేరే కంపెనీలో ప్రొడక్ట్ హ్మ్. గనుక తను కొంటే. హ్మ్. అదే కదండీ మీరడిగింది? అవునవును. ఇప్పుడు కానీ మనం ఏంటంటే వీళ్ళు మంచి కస్టమర్స్ అని అనుకుంటాం. కానీ ఆల్ ఆఫ్ సడెన్ కొంతమంది చేంజ్ అవుతారు. అదేం లేదు. హ్మ్. ఓకే. అంటే అందుకనే ఫస్ట్ మనం ఇక్కడ మార్కెటింగ్ దగ్గర ఏంటి అనంటే అండి, ప్రయారిటీ బేసిస్‌లో డివైడ్ చేసుకుంటున్నాం. ఓకే. దాని ప్రకారం మీరన్నట్టు లాయల్ కస్టమర్స్ వచ్చారనుకోండి. ఇప్పుడు ముందుగా వాళ్ళ దగ్గర నుంచి సేల్స్ ఆర్డర్ వచ్చేటప్పుడే వాళ్ళకి కావాల్సిన ఎగ్జాక్ట్ ప్రొడక్ట్ ఏంటనేది మన సేల్స్ ఆర్డర్‌లోనే తెలుసుకుంటామండి. వాళ్ళకి ఓకే. కావాల్సిన ఎగ్జాక్ట్ ప్రొడక్ట్ ఏంటి? కలర్ ఏంటి? డైమెన్షన్స్ ఏంటి? వాల్యూమ్ ఏంటి? ఆ ప్రొడక్ట్‌కి ఉండాల్సిన ఫ్యూచర్స్ ఏంటి? ఎగ్జాక్ట్‌లీగా తెలుసుకొని, అప్పుడు మాత్రమే దాని ప్రొడక్ట్ సేల్ చేయడానికి జరుగుతుందండి. ఇంకోటి చెప్తాను. హ్మ్. మీకొక చిన్న ఇన్ఫర్మేషన్ జెప్తాను. ఇప్పుడు మనం మొబైల్స్ అన్నీ యూజ్ చేస్తున్నాం గదా! గూగుల్ యూజ్ చేస్తున్నాం. ఈ గూగుల్ ఆ! మనం ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో, మన పర్సనల్ డేటా అంతా గూడా ఈ మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ కంపెనీస్‌కి ఫార్వర్డ్ అయిపోతుందండి. అంటే ఇక్కడ కస్టమర్ ఏది అవునవునండి. వాళ్ళు అడుగుతారు కదా! కాంటాక్ట్స్ వి కెన్ యాక్సెస్, ఫోటోస్ ఎగ్జాక్ట్‌లీ వి అండి. కెన్ యాక్సెస్. ఎగ్జాక్ట్‌లీ. అంటే అక్కడ మనం హ్మ్. మొబైల్ యూజ్ చేసేటప్పుడు ఏ ఫీచర్స్ బాగా యూజ్ చేస్తున్నాం, ఏ ఫీచర్స్ యూజ్ చేయట్లేదు, ఎలా ఉండాలనుకుంటున్నాడని ఆల్రెడీ ఆహ్, అంటే నెక్స్ట్ వచ్చే వెర్షన్ మొబైల్ ఏదైతే ఉందో, ఆ మొబైల్ డిజైన్ ఎలా చేస్తారంటే, ఇప్పుడు కస్టమర్ ఎలా కోరుకుంటున్నాడు, తన ఫ్యూచర్స్ ఏమేం కావాలనుకుంటున్నాడని ఆల్రెడీ మన పర్సనల్ డేటా అంతా వీళ్ళకి షేర్ అయిపోతుందండి కంపెనీస్‌కి. దాన్ని బట్టి వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. ఇన్ కేస్ మీరన్నట్టు గనక ఈ లాయల్ కస్టమర్స్ ఇది బాలేదు, నాకు నచ్చలేదని షిఫ్ట్ అయ్యారనుకోండి, అది కంపల్సరీ హ్మ్. కంపెనీ ఫెయిల్యూర్ అవుతుంది. అది ఓకే. ఇక కంపెనీ పర్సనల్ ఇష్యూ అది. ఇప్పుడు మనం ఏంటి అంటే దానికి తగ్గ మేనేజ్‌మెంట్ ఆహ్, ఫంక్షనింగ్ అనేది చేసేస్తున్నాం ఇంప్లిమెంటేషన్ అనేది. ఆ ప్రొడక్ట్ సేల్స్ జరిగినాయా, సేల్స్ జరగలేదా అనేది అక్కడ మేనేజ్‌మెంట్ స్కిల్స్‌ని బట్టి ఉంటుంది. కానీ మనం ఆ ప్రాసెస్‌ని మటికి చేసేస్తాం. సరే ఇదిగోండి మీ కస్టమర్స్ ప్రయారిటీ కస్టమర్స్‌ని మీరు ఇలా మానిటరింగ్ చేసుకోండి. మీకున్న కస్టమర్ సెగ్మెంట్స్‌ని ఇలా డివైడ్ చేసుకోండి. మీకు ఈజీ అవుతుంది ఆపరేషన్స్ అనేది దాని వరకే మన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆ కస్టమర్ ఆళ్ళ ప్రొడక్ట్ కొన్నాడా లేదా అనేది ఇంక మేనేజ్‌మెంట్ ఇంకది మన క్లయింట్ పర్సనల్ ఇష్యూ అనమాట. మనకు సంబంధం లేదు దాని గురించి. ఓకే హుహు. అండి. ఓకే. ఓకే. ఇన్ కేస్ మిస్టర్ ఏ అనేతను ఒక హై ప్రయారిటీ కస్టమరు తను వేరే ప్రొడక్ట్‌కి షిఫ్ట్ అవుతున్నాడు అంటే, ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు మన క్లయింట్ ఆ ప్రొడక్ట్ అంటే ఐ మీన్ తన క్వాలిటీ అనుకున్న ప్రొడక్ట్ ఏదైతే ఉందో వీళ్ళు ఇవ్వలేకపోయారని అర్థం. అది అక్కడ మేనేజ్‌మెంట్ ఫెయిల్యూర్ అయి ఉంటుంది. లేదా ప్రొడక్షన్ ఫెయిల్యూర్ అయి ఉంటుంది. ఓకే. కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మన ఎస్ఐపి ఫార్వర్డ్ చేయాలి. కంపల్సరీ. అది మార్కెటింగ్ ద్వారా ఫార్వర్డ్ చేస్తుంది. అలాగే సేల్స్ ఆఫీసు, సేల్స్ గ్రూప్స్ ద్వారా కూడా ఫార్వర్డ్ చేస్తుంది. ఇక వాళ్ళ డెసిషన్ అనేది వాళ్ళ పర్సనల్ అనమాట. ఓకే. ఓకే. సో, ఇక్కడ మనం కస్టమర్ మాస్టర్ డేటాలో సేల్స్ ఏరియా డేటాలో ఫస్ట్ మన సేల్స్ అనే ఒక ఆప్షన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే కస్టమర్స్‌ని డివైడ్ చేయటానికనమాటండి. కస్టమర్స్‌ని డివైడ్ చేయటం వల్ల మన ఆపరేషన్స్ అన్నీ ఈజీ అవుతాయి. నెక్స్ట్ ఇందులో ఈ సేల్స్‌లోనే ఇంకొన్ని ఫ్యూచర్స్ ఉంటాయి. కస్టమర్ గ్రూప్, అలాగే ఏబీసీ క్లాస్ సంథింగ్ ఇలా ఒక 2 ఫ్యూచర్స్ ఉన్నాయండి. కస్టమర్ గ్రూప్ అంటే మనం కొంతమంది కస్టమర్స్‌ని గ్రూప్ కింద తీసుకోవడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ డీలర్స్ అంతా ఒక గ్రూప్, డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఒక గ్రూప్, రిటైలర్స్ అంతా ఒక గ్రూప్. అలా ఆహ్, గ్రూప్ కింద మనం యాడ్ చేస్తున్నాము అనంటే దాని మీనింగ్ ఏంటి అంటే పర్టిక్యులర్ ప్రైజ్ అనేది ఈ గ్రూప్‌కి ఈ ప్రైజ్ అనేది మనం అలాట్ చేస్తున్నామని అర్థం అన్నమాట. ఓకే. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే సేల్స్ ఆఫీసు, అలాగే సేల్స్ గ్రూప్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడ 1000 కస్టమర్స్ ఉన్నారనుకోండి. ఓకే. దీంట్లో సేల్స్ ఆఫీసు, సేల్స్ గ్రూప్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే డివైడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 300, 400, 200, 100 మనకున్న కస్టమర్స్‌ని డివైడ్ చేసాం. బేస్డ్ ఆన్ సేల్స్ ఆఫీస్ అండ్ సేల్స్ గ్రూప్. ఇప్పుడు ఈ 300 కస్టమర్స్‌లో మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ ఒక 100 మెంబర్స్‌ని గ్రూప్ కింద చేస్తున్నాం. 200 మెంబర్స్‌ని ఒక గ్రూప్ కింద చేస్తున్నాం. ఎలాగా? డీలర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్.
అంటే డివైడ్ చేసేటువంటి ఇండివిజువల్‌గా మనం ఇప్పుడు 1000 కస్టమర్స్ ఉంటే 1000 పార్ట్స్‌గా డివైడ్ చేయం కదా! అందులో ఒక 100, అవును. 200 కింద డివైడ్ చేస్తాం. మరి ఆ 200 ఏంటి? గ్రూప్. ఏ గ్రూప్ అవుతారు? డీలర్స్ గాని, డిస్ట్రిబ్యూటర్స్ గాని. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఓకే. వీళ్ళు డీలర్స్ కదా! వీళ్ళకి ఈ పర్టిక్యులర్ ప్రైస్. ఓకే. వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్. వీళ్ళకి ఒక పర్టిక్యులర్ ప్రైస్. ఇలా డిఫైన్ చేస్తామనమాట మనం. ఓకే అండి. డివైడ్ ఓకే. చేయడం అంటే 1000 కస్టమర్స్‌ని 1000 పార్ట్స్‌గా డివైడ్ చేయమని కాదు. ఆ 1000 కస్టమర్స్‌ని అవును. 300, 400, 200 డిఫరెంట్ గ్రూప్స్. ఒక రేషియోలో డివైడ్ చేసిన తర్వాత ఆ 300 మెంబర్స్‌ని మళ్ళీ గ్రూప్స్ చేస్తాం. కస్టమర్ గ్రూప్స్ అని. డీలర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 400లో గూడా ఒక 300 మెంబర్స్ డీలర్స్ అనుకోండి. అప్పుడు దీనికి ఒకే గ్రూప్ ఇస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రూప్ ఏ అనుకోండి. దీనికి కూడా ఏ గ్రూపే ఇస్తాం. అంటే దీనికి వేరే సేల్స్ ఆఫీస్ ఉంటుంది. దీనికి వేరే సేల్స్ ఆఫీస్ ఉంటుంది. అంటే ఐ మీన్ ఇది మేబీ విజయవాడ అనుకోండి. ఇది మేబీ 400 మెంబర్స్ గుంటూరు అనుకోండి. ఓకే. అంటే విజయవాడ అయినా, గుంటూరు అయినా సేల్స్ ఆఫీస్ కింద డివైడ్ చేసాం. కానీ అక్కడ డివిజన్ తీసుకున్నా సరే డిస్ట్రిబ్యూటర్స్ కామనే. అంటే వాళ్ళని గ్రూప్ కింద మనం తీసుకుంటున్నాం. ఈ గ్రూప్ పర్సన్స్ అంటే ఈ 200 గ్రూపు ప్లస్ ఈ 300 గ్రూప్‌ని మనం ఏం చేస్తున్నామంటే ప్రైస్ ఒకటే అలాట్ చేస్తాం. ప్రైస్ అనేది. అంటే వాళ్ళు డీలర్స్ కామన్‌గా డీలర్సే కాబట్టి. ఓకేనండి. ఓకే. ఓకే. సో, మనం ఇక్కడ మీరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్‌ని మేనేజ్ చేయాలన్నప్పుడు ఫస్ట్ డివైడ్ చేస్తున్నారనుకోండి. డివైడ్ చేస్తున్నారంటే మళ్ళీ మీరు ఒక సెపరేట్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. అంటే టెక్స్‌టైల్స్ అన్నీ ఒక డివిజన్. అంటే ఇండైరెక్ట్‌గా హ్మ్. టెక్స్‌టైల్స్ అంతా ఒక గ్రూప్ కింద మీరు అలాట్ చేస్తున్నారు కదా! ఎగ్జాక్ట్‌లీ అలా చేయాలండి. ఓకే. ఓకే. నెక్స్ట్ సేమ్ ఇలాగే దీంట్లోనే ఆహ్, దీన్ని వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీలర్స్ ఉన్నారు కదండీ! వీళ్ళకి మనం అలాట్ చేసేదాన్ని ప్రైస్ గ్రూప్ అంటారు. అంటే కస్టమర్‌కి గనక అంటే మన క్లయింట్‌కి గనక ఒక చిన్న ప్రాబ్లమ్ ఉందనుకోండి. ఏవండీ నేనిక్కడ డీలర్స్‌కి, డిస్ట్రిబ్యూటర్స్‌కి డిఫరెంట్ ప్రైజెస్ అనేవి అలాట్ చేయలేకపోతున్నాను. నాకున్న కస్టమర్స్ స్ట్రెంగ్త్‌లో నాకున్న కస్టమర్స్‌లో నేను డీలర్స్‌కి విడిగా ప్రైస్, అలాగే డిస్ట్రిబ్యూటర్స్‌కి విడిగా, రిటైలర్స్‌కి విడిగా ప్రైస్ అనేది అలాట్ చేయలేకపోతున్నాను అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఇలా సేల్స్ ఆఫీస్ కింద డివైడ్ చేస్తున్నాం. అలా డివైడ్ చేసిన దాంట్లో ఇండివిడ్యువల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం. ఆ గ్రూప్స్‌కి మనం ప్రైస్ గ్రూప్ అనేది ఇస్తాం అన్నమాట. ఈ ప్రైస్ గ్రూప్‌లో ఆ పర్టిక్యులర్ ప్రైస్ ఎంత, డిస్కౌంట్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ సింథాల్ సోప్స్ ఉన్నాయనుకోండి. రిటైల్ కస్టమర్స్‌కి 50. ఈ ప్రైస్ గ్రూప్‌లో రిటైల్ కస్టమర్స్‌కి మేబీ 40. ఓకే అండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ సేవ్ అయి ఉంటుంది? మీకు మొన్న లాస్ట్ క్లాస్‌లో చెప్పాను కదా! కండిషనల్ రికార్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్‌లో. అంటే ఇక్కడ నుంచి ఆ! అక్కడికి ఇన్ఫర్మేషన్ ఎళ్తుందన్నమాట. మీరిక్కడ కస్టమర్ మాస్టర్ డేటాలో ఎంటర్ చేసిన ప్రైస్ గ్రూప్‌ని బేస్ చేసుకొని, ఈ పర్టిక్యులర్ ఓకే. కస్టమర్స్‌కి ప్రైస్ అనేది అక్కడ అలాట్ అవుతుంది. అంటే సింపుల్‌గా ఓకే. చెప్పాలంటే కస్టమర్ మాస్టర్ డేటాలో సీఎండీ కస్టమర్ మాస్టర్ డేటాలో మిస్టర్ ఏ అనే అతను ఉన్నాడనుకోండి. ఇతను ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ గ్రూప్ 1 అనే నంబర్‌తో వచ్చాడు. ఈ 1 అనే నంబర్‌కి మనం కండిషనల్ రికార్డ్ ఇవ్వటం జరిగింది. అంటే ప్రైస్ గ్రూప్‌లో ఎవరైతే 1 అని ఉంటదో వాళ్ళందరికీ కూడా కండిషనల్ రికార్డ్ ఒకటే. కండిషనల్ రికార్డ్ సేమ్ అప్లై అవుతుంది. ఓకే అండి. ఈ మిస్టర్ ఏ అనే అతను ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ డీలర్ అనుకుంటే, ఆల్ డీలర్స్‌కి ప్రైస్ గ్రూప్ 1 అని ఇచ్చామనుకుంటే, వాళ్ళకి రూ. 40 అప్లై అవుతుంది. అంటే బయట మనకి రిపోర్ట్ వచ్చేటప్పుడు. అలా మన ప్రైజింగ్ ప్రొసీజర్‌కి, కస్టమర్ మాస్టర్ డేటాకి లింక్ అవుతుందన్నమాట. ఓకే. టేబుల్ డిఫరెంట్‌గా ఉంటదా అండి? టేబుల్ ఒకటి డిఫరెంట్‌గా ఉంటుందండి. టేబుల్ అనేది ఏంటంటే మనకు హ్మ్. అర్థం కావడం కోసం స్టెప్ బై స్టెప్, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అలా ఓకే. ఇస్తాడు ఎస్ఏపీలో. సింపుల్‌గా చెప్పాలంటే ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 అలా మనం అనుకోవాలి. కానీ ఓవరాల్ ఓకే. కస్టమర్ మాస్టర్ డేటాకి, ప్రైజింగ్ ప్రొసీజర్‌కి ఎక్కడ లింక్ అవుతుందంటే, ఈ ప్రైస్ గ్రూప్ తీసుకెళ్ళి ప్రైజింగ్ ఐ మీన్ కండిషనల్ రికార్డ్‌లో ఇస్తాం. ఆ కండిషనల్ రికార్డ్ హ్మ్. వాల్యూ అనేది మన ప్రైజింగ్ ప్రొసీజర్‌లో అప్డేట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ దీంట్లోనే ఇంకా కొన్ని ఫ్యూచర్స్ ఉంటాయండి. అవి మనం ఫర్దర్‌గా చూద్దాం. అంటే ఆర్డర్ ప్రాబబిలిటీ, ఐటెమ్ ప్రపోజల్ ఉంటాయి.
ఆర్డర్ ప్రాబబిలిటీ అనేది ఏంటి అంటే ఏంటంటే అండి, ఒక కస్టమర్కి ఆర్డర్ పెట్టిన తర్వాత తను అది తీసుకోవడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 100% అని ఇచ్చాను అనుకోండి, అంటే ఒక కస్టమర్ ఆర్డర్ పెట్టాడంటే ఖచ్చితంగా తీసుకుంటాడని అర్థం. అంటే మనం ఇప్పుడు అమెజాన్లో ఆర్డర్ పెట్టాం, మేబీ ఫర్ ద టైమ్ బీయింగ్ మనం డెలివరీ చేయడే ముందే ఆర్డర్ క్యాన్సిల్ చేసాం అనుకోండి, అక్కడ మన ప్రాబబిలిటీ అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం 10 సార్లు అమెజాన్లో ఆర్డర్ పెట్టాం, 10 సార్లు రిసీవ్ చేసుకున్నాం అంటే మన ఆర్డర్ ప్రాబబిలిటీ 100% ఉందని అర్థం. ఓకే, దీని మీనింగ్ ఏంటి అంటే కస్టమర్స్ని వాళ్ళు కొంతమంది ఆర్డర్ పెట్టి మధ్యలో డ్రాప్ అయిపోతూ ఉంటారు కదా, వాళ్ళ ఛాన్స్ ఆఫ్ డెలివరీ ఎంత, అంటే వాళ్ళకి డెలివరీ జరగడానికి ఎంత ఛాన్స్ ఉంది అని తెలుసుకోవటం కోసం ఈ ఆర్డర్ ప్రాబబిలిటీ అనే ఆప్షన్ ఇచ్చాడు అనమాట నెస్సేక్. జనరల్గా ఏంటి అంటే ఇది 100% ఉంటుంది ప్రతి కస్టమర్కి, ఎందుకంటే కార్పొరేట్ కంపెనీస్లో ఒకసారి ఆర్డర్ పెట్టారంటే మాక్సిమం అది ఫుల్ఫిల్ అవుతుంది. ఆపోజిట్ పార్టీ ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళు మాక్సిమం రిసీవ్ చేసుకుంటారు ఆర్డర్ అనేది. ఇంకా ఇన్ కేస్ ఏదైనా కొన్ని సర్కమ్టాన్సెస్లో వాళ్ళకున్న లా ప్రకారం కానీ రెగ్యులేషన్స్ పరంగా కానీ ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు క్యాన్సిల్ అవటం తప్ప మాక్సిమం ఆర్డర్స్ అనేవి క్యాన్సిల్ అవ్వవు. ఓకే, నెక్స్ట్. కానీ ఇంకోటి ఉందండి, ఆ కంపెనీ కొన్ని కంపెనీస్ ఉంటాయి అంటే చిన్న చిన్నవి, చిన్న చిన్న కంపెనీస్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. ఆ, ఈ చిన్న చిన్న ఈ రీటైలర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొన్ని సార్లు ఆర్డర్ చేసిన పంపరు. అవునండి. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అందుకనే ఆర్డర్ ప్రాబబిలిటీ అనేది అటు ఇటు కూడా. అవునండి, చిన్న చిన్న కంపెనీస్లో అయితే ఎక్కువగా ఇలాంటివి క్యాన్సిలేషన్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అవును. ఈవెన్ సింపుల్గా చెప్పాలంటే అండి, ఇప్పుడు మనం ఓలా క్యాబ్ ఆర్డర్ చేస్తాం, బుక్ చేసుకున్నాం, మధ్యలో మనం క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి, ఆర్డర్ ప్రాబబిలిటీ తగ్గిపోతుంది. జనరల్గా అలా జరుగుతూ ఉంటుంది కదా. అవునవును. ఓలా వాడికి మనం ఏదైతే క్యాబ్ బుక్ చేస్తామో కానీ అండి ఇప్పుడు వాళ్ళే క్యాన్సిల్ చేసేయమంటున్నారు. అప్పుడప్పుడు ఆప్షన్ మా కూడా ఉంది. హస్బెండ్ లేనప్పుడు ఓలాలో వెళ్ళాలి, ఇక్కడే స్కూల్ అయినా సరే రారు, ఎత్తరు, తర్వాత ఎప్పుడు ఫోన్ చేసి వస్తామంటారు, టైం అయిపోద్ది కదా స్కూల్. అవునండి, అక్కడ మిస్టేక్ సగం వాళ్ళదవుతుంది ఈ మధ్యన మనకంటే. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ అండి, సేల్స్ ఏరియా డేటాలోనే నెక్స్ట్ ఉండే ట్యాబ్ ఏంటి అంటే షిప్పింగ్ అన్నమాట. ఆ పేరులోనే ఉంది షిప్పింగ్, నథింగ్ బట్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. అంటే మన మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ కానీ ఇవన్నీ కూడా ఈ షిప్పింగ్ ట్యాబ్లో వస్తాయి. ఇది క్లయింట్కి ఎలా యూజ్ అవుతుంది, వీటిలో ఉండే ఫ్యూచర్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇక్కడ షిప్పింగ్ కాబట్టండి డెలివరీ ప్రయారిటీ ఉంటుందండి. డెలివరీ ప్రయారిటీ అంటే ఎవరికి ముందుగా డెలివరీ అనేది చేయాలి. సింపుల్, అంటే మనం షిప్పింగ్ చేసుకునేటప్పుడే డెలివరీ ప్రయారిటీ అనేది ఇచ్చాము అంటే అది అర్జెంట్ డెలివరీ అని అర్థం. ఈవెన్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే డిటీడీసీలో కానీ లేదంటే బ్లూ డార్ట్లో కొరియర్ ఆఫీసెస్లో 2-3 రకాలు ఉంటాయి. ఆర్డినరీ, అర్జెంట్ అనే ఆప్షన్స్ ఇస్తారు. సరే మీకు ఆర్డినరీ డెలివరీ అవునండి. లేదా అర్జెంట్ డెలివరీ అండి. సో ఇక్కడ డెలివరీ అడుగుతారు. ప్రయారిటీలో మనం హై ప్రయారిటీ అనేది ఇచ్చామనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే అర్జెంట్ డెలివరీ మనం చేయాలని, దానికి తగ్గట్టు ఛార్జెస్ అనేవి కూడా ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. అవును. అంటే అక్కడ అది అబ్జర్వ్ మన చేస్తాను. క్లయింట్, చెప్పండి ఏదన్నా డౌట్ అంటే. డౌట్ ఏం లేదండి, అది అబ్జర్వ్ చేశాను అంటున్నా. ఓకే, నెక్స్ట్ షిప్పింగ్ కండిషన్స్ ఉంటాయండి. షిప్పింగ్ కండిషన్స్ అనేది ఏంటి అంటే కొన్ని కండిషన్స్ మన క్లయింట్కి వాళ్ళ కస్టమర్స్ చెప్తారండి. మా డెలివరీ అనేది ఎంత త్వరగా అయితే అంత డెలివరీ చేయండి, లేదంటే ఈ పర్టికులర్ స్టేషన్లోనే మా డెలివరీ అనేది షిప్మెంట్ చేయండి, లేదా ఈ టైప్ ఆఫ్ ప్యాకింగ్ అనేది చేయండి. అంటే కస్టమర్స్కి ఏంటి అంటే డెలివరీ రిసీవ్ చేసుకునేటప్పుడు కొన్ని కండిషన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మా యొక్క ప్యాకింగ్ అనేది ఈ మెటీరియల్ యూస్ చేయండి, లేదంటే పర్టికులర్ అదేలేండి, ఈ మధ్యన గిఫ్ట్ గిఫ్ట్ ర్యాప్ ఎగ్జాక్ట్లీ చేసి ఆ ఇవ్వాలా టైప్ కూడా. అని
వస్తది. అమెజాన్‌లో చూసానది. గిఫ్ట్ ర్యాప్ చేసి ఇవ్వాలా అన్నట్టుగా. ఎగ్జాక్ట్‌లీ. అది కండిషన్. జనరల్‌గా ఉండేదేంటంటే యాస్ సూన్ యాస్ పాసిబుల్. అంటే దానికి మళ్ళీ ఎక్స్‌ట్రా చార్జ్. అవునండి. అడిషనల్‌గా మనం పే చేసే దాంట్లో అడిషనల్ చార్జెస్ ఉంటాయి. షిప్పింగ్ కండిషన్స్ అనేది ఏంటి అంటే యాస్ సూన్ యాస్ పాసిబుల్. త్వరగా పంపించండి. ఓకే. ఎంత త్వరగా అయితే అంత త్వరగా అనేది కూడా మేబీ క్లయింట్ అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంకా ఈ షిప్పింగ్ ట్యాబ్‌లో మనకి మెయిన్‌గా కావాల్సింది డెలివరింగ్ ప్లాంట్ అండి. డెలివరింగ్ ప్లాంట్. షిప్పింగ్ అనేది మనం ఓకే. పలానా కస్టమర్‌కి ఎక్కడ డెలివరీ చేయాలనేది తెలిసిపోతుంది. డెలివరీ డీటెయిల్స్ వాళ్ళు ఆల్రెడీ మన కస్టమర్ ఇస్తాడు కాబట్టి. కానీ ఎక్కడి నుంచి డెలివరీ హ్మ్. చేయాలి అనేది డెలివరీ ప్లాంట్ చెప్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అమెజాన్‌లో ఒక ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టినప్పుడు ఈ ప్రొడక్టు ఏ ప్లాంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఆ ప్లాంట్ నుంచి ఈ కస్టమర్ పాయింట్‌కి అంటే ఆ ప్రొడక్ట్ ఈ డెలివరీ అడ్రెస్‌కి ఎక్కడ దగ్గరలో ఉందో అక్కడి నుంచి డెలివరీ ఎగ్జాక్ట్‌లీ అండి. చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ముంబైలో ఒక ప్లాంట్ ఉందండి అమెజాన్‌ది. హైదరాబాద్‌లో ఒక ప్లాంట్ ఉందనుకోండి. ఓకే. జనరల్‌గా ఇక్కడ ఏం చేస్తాము అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కస్టమర్స్ లిస్ట్ విజయవాడ అనుకోండి. జనరల్‌గా హైదరాబాదే దగ్గర కాబట్టి హైదరాబాద్ అనేది ప్లాన్ చేస్తాం. అంటే డెలివరీస్ అనేవి కానీ పర్టిక్యులర్‌గా కానీ ఇందులో ఒక లైక్ చిన్న ఏంటంటే ప్రతిసారి వాళ్ళు దగ్గరున్నదే పంపించాలని లేదు. అది మనం ఎగ్జాక్ట్‌లీ అండి. ఆర్డర్ ఇప్పుడు చేసిన ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్‌ని నేను బట్టి. ఒక మొబైల్ ఆర్డర్ పెట్టాననుకోండి. ఈ మొబైల్ ఆర్డర్ పెట్టినప్పుడు ఆ స్టాక్ ఇక్కడ లేదు. ఆ స్టాక్ అక్కడుంటే ఓకే. ఆ స్టాక్ అక్కడ లేనప్పుడు నియరెస్ట్ అదర్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో దాని దగ్గరికి వెళ్తుందండి. మన షిప్‌మెంట్ ప్రోగ్రామ్. అప్పుడు టైమ్ ఎక్కువ తీసుకోవటం, ప్రైస్ ఎక్కువగా తీసుకోవటం జరుగుతుంది. ఓకే అండి. ప్రైస్ తీసుకోపోయినా టైం ఎక్కువ తీసుకుంటారని ముందే చెప్పేస్తారు. ఈ అవునండి. డేట్ ఆఫ్ డెలివరీ అని. సింపుల్‌గా మనం ఓకే. అమెజాన్‌లో ఆర్డర్ పెట్టేటప్పుడు కింద షిప్పింగ్ బై అని చెప్పి కొంతమంది వెండార్స్ లిస్ట్ ఇస్తారు చూసారా? అక్కడ ఆ! నథింగ్ బట్ డెలివరీ ప్లాంట్ అప్పుడప్పుడు వస్తుంది. చూస్తా. ఆ! అవునండి. అవును. నేను అంటే ఇంకా రాలేదు, ఇంకా రాలేదనే యాంగ్జైటీతో ఖచ్చితంగా చూస్తాం మనం. అవునండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిస్పాచ్ అయిందా? హమ్మయ్య! అప్పుడు మనకొస్తదన్నట్టు ఒక నమ్మకం ఉంటుంది. అవునండి. ఈ డిస్పాచ్ అనేది లేదా అండి ఆప్షన్ ఇందులో డెలివరీ అయితే? ఇది డిస్పాచ్‌కిను, డెలివరీకి చిన్న డిఫరెన్స్ ఉంటుందండి. డిస్పాచ్ అనే వర్డ్ మనం ఏంటి అనంటే, డిస్పాచ్ అనే వర్డ్ ఏంటి అనంటే, మనం ప్లాంట్ దగ్గర యూజ్ చేస్తాం. చెప్తాను ఏంటనేది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డిస్పాచ్డ్ అనేది ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్‌లో ఆర్డర్ పెట్టినప్పుడు కింద షిప్పింగ్ బై వెండర్ అని ఇస్తారు చూసారా? అది డిస్పాచ్ కిందకొస్తుందనమాట అండి. అంటే ఆ డిస్పాచ్ డీటెయిల్స్ వాళ్ళకి పంపిస్తారు. డైరెక్ట్‌గా సెల్లరే మనకి ఫార్వర్డ్ చేయటం అనమాట. ఓకే అండి. నెక్స్ట్ డెలివరీ అనేది ఏంటి అనంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన క్లయింట్‌కి డెలివరీ మీనింగ్ ఏంటి అంటే, మన బదులు వేరే పార్టీ పంపిస్తాడని అర్థం అనమాట అండి. ఓకే. ఇక్కడ మీకు డిఫరెన్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. ఓకే. మీరొక ప్రొడక్ట్ అనేది ఆర్డర్ పెట్టారనుకోండి. ఏది అమెజాన్‌లో. ఈ అమెజాన్ వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ లిమిటెడ్ అనే ఒక వెండర్ దగ్గర నుంచి ఈ ప్రొడక్ట్ అనేది సప్లై చేస్తున్నాడనుకోండి. ఏ లిమిటెడ్ మీకు ఫార్వర్డ్ చేస్తుంటే గనక దాన్ని డిస్పాచ్ అంటాం. ఇప్పుడు అమెజాన్ వాడికి అది డెలివరీ అవుతుందండి. అంటే అమెజాన్ వాడు డెలివరీ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తాడు. యాక్చువల్‌గా గూడ్స్ సెల్లర్ దగ్గర నుంచి కస్టమర్స్‌కి వెళ్తుంటే, గూడ్స్ వెళ్తుంటే దాన్ని మనం డిస్పాచ్ అంటాం. ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎళ్తుంది అనుకుంటే, అంటే ఆ డీటెయిల్స్ ఏ ప్రొడక్ట్ వెళ్ళింది క్లయింట్‌కి అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే వెళ్తుంటే, అది డెలివరీ కిందకొస్తుందన్నమాట. రెండిట్లకున్న డిఫరెన్స్ సార్.
మన గూడ్స్ కనుక పంపిస్తుంటే అలాంగ్ విత్ మేబీ ఈ డిస్పాచ్కి డెలివరీ డాక్యుమెంట్ అనేది కూడా ఉండొచ్చు, కానీ గూడ్స్ పంపిస్తున్నామంటే అది డిస్పాచ్ అవుతుంది. ఈ గూడ్స్ కాకుండా మన బదులు వేరే పార్టీ పంపించారు, కానీ మనం డెలివరీ డాక్యుమెంట్ పంపించాలి, అంటే ఎన్ని యూనిట్స్ మనం పంపిస్తున్నాం అనేది తెలియాలి. సో ఇక్కడ ఈ క్లయింట్ యాక్చువల్‌గా నాకు డౌట్ ఎందుకొచ్చిందంటే అండి, మీరు చెప్పింది నాకు అర్థమైంది. యాక్చువల్‌గా డిస్పాచ్ అడ్రెస్ కూడా వేరు ఉంటది. సారీ. అవునండి, అది వేరే ప్లేస్ కూడా అబ్జర్వ్ చేశాను నేను. డిస్పాచ్డ్ బై అని చెప్పేసి అందుకని ఆ అడిగాను. వెండర్ నేమ్ వస్తుంది. ఎందుకంటే అది వెంటనే మనకి డెలివరీ అయిపోతది. ఎగ్జాక్ట్. నియరెస్ట్ ప్లేస్. ఇప్పుడు రాజమండ్రి అనుకోండి, హైదరాబాద్ నుంచి డైరెక్ట్‌గా రాజమండ్రి రాదు. విజయవాడకొచ్చి మీరు చెప్పారు కదా! ఆ రోజు హైదరాబాద్ అంటే వరంగల్ అని. అవునండి, అవును. అలాగా రాజమండ్రి అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి సమ్ టైమ్స్ అమలాపురం కూడా రావచ్చు. అట్లా. ఎగ్జాక్ట్లీ. అందుకోసం అట్లా. ఓకే, ఈ షిప్పింగ్ కి సంబంధించి ఇంకా మోర్ డీటెయిల్స్ ఇంకా ఫర్దర్ క్లాసెస్ లో చూద్దామండి. ఈ రోజుకి క్లాస్ క్లోజ్ ఓకే. చేస్తున్నాను. ఓకే, ఓకే. ఇంకా అది మనకి బిల్లింగ్ మా డాక్యుమెంట్ హస్బెండ్‌కి చెయ్యండి ఫోను. ఒక హాఫ్ అన్ అవర్లో నేను తెస్తారు. చేస్తానండి, నేను కాల్ చేస్తాను. ఓకే. ఓకే.